నిర్వహిస్తా ఉన్నారు. కార్యకర్తలందరూ కూడా ఇప్పటికే 4-5 రౌండ్కు చేరుకునేటప్పటికే సంబరాలు అంబరాలు అంటున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. సో అక్కడ జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సంబరాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, మీ వెనక మొత్తం కూడా హంగామా నెలకొంది అండ్ ఇప్పటికే కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తము అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందన్న ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. మీ రైట్ ప్రణయ్, ఇప్పటికే చూడవచ్చు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కి అనుచరులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 119 నియోజకవర్గాల్లో ఇప్పటికే మార్కు దాటిన నేపథ్యం 50-60 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. ఇక్కడ పూర్తిగా ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లా కావచ్చు, ఏదైతే నల్గొండ జిల్లాలో కూడా స్వీప్ చేయబోతున్న నేపథ్యం కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో రాబోతుంది. ఇప్పటికే మార్కు దాటింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీని ఇప్పటికే 3-4 రౌండ్లు దాటిన పరిస్థితి అయితే అన్ని 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున మనం చూస్తాం గాంధీ భవన్ పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్నారు. కార్యకర్తలు అవకాశం చేస్తున్నారు. 88 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మెజార్టీతో అధికారంలోకి రాబోతున్నట్టు కూడా నినాదాలు చేస్తున్నారు. చూడవచ్చు మనం గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున కూడా పటాసులు పేరుస్తూ నినాదాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతున్నది. ఇప్పటికే ఏదైతే రిపోర్ట్ సర్వేలు కావచ్చు, ఇతర సర్వేలన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ అయితే చూపిస్తున్న నేపథ్యం ఇక్కడ మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రౌండ్ కొనసాగుతున్న నేపథ్యంలో 4వ రౌండ్లో కూడా ఆ నియోజకవర్గాలు 60 స్థానాలకు పైగా కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. అత్యధిక మెజార్టీతో పాటు ఆ అభ్యర్థులను కూడా గెలుపు దిశగా వెళ్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గాంధీ భవన్ కార్యకర్తలు నేతలంతా వస్తున్న క్రమం కావచ్చు. ఉదయం నుంచి కూడా ఇక్కడ పూర్తిగా పెద్ద డిస్ప్లే కూడా ఏర్పాటు చేయడం, ఎప్పటికప్పుడు ఆ డిస్ప్లేలో కూడా జరిగింది. మొత్తంగా గాంధీ భవన్ సంబంధించి కూడా కోలాహలంగా మారినట్టుగా చెప్పొచ్చు. ఎందుకంటే చూడొచ్చు ప్రస్తుతం మనం పూర్తిగా కోలాహలంగా గాంధీ భవన్ మారింది. ఈ నేపథ్యంలో అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఖచ్చితంగా మొత్తం కొత్త కోలాహలంగా నిలబడినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా ఇప్పటికే అక్కడ బాణసంచారులు కూడా కలుస్తూ ఉన్నారు. అంటే గెలుస్తున్నాము, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అన్నటువంటి ధీమా విశ్వాసం కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. నేతలంతా గాంధీ భవన్కి చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సంబరాలు అంబరాన్ని అడుతూ ఉన్నాయి. 88 స్థానాలు అంటే రౌండ్ ఫిగర్ ఒక 88 స్థానాలతో మేము గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాము అని చెప్పేసినటువంటి ఖచ్చితమైనటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ కూడా అక్కడ చూస్తూ ఉన్నాము మనకు. సో శ్రీనివాస్ రెడ్డి గారు చూశారు కదా, ఇప్పుడు గాంధీ భవన్ నుంచి మనం చూస్తే సంబరాలు నటుతూ ఉన్నాయి. ఇప్పటికే అంటే గెలుపు రెడీ, అంటే గెలుపుస్తూ ఉన్నాము అన్నటువంటి ధీమాను వ్యక్తం చేస్తున్నారు. సో మీ కార్యకర్తలందరూ కూడా ఎంత మొత్తం ఇప్పటికే పూర్తి స్థాయిలో సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో మరి గెలుస్తున్నాము అన్నటువంటి ఆలోచన మొదలైందన్నట్టు. అంటే ప్రణయ్ గారు ఏంటంటే అర్థమైపోయింది యాక్చువల్గా ఏంటంటే ఇది ఇంతకుముందు కూడా ఇది ఎగ్జాక్ట్ పోల్ అని కూడా చెప్పా. ఎగ్జిట్ పోల్ నిన్న మొన్న టీవీలలో మాట్లాడినప్పుడు కూడా చాలామంది ఏమన్నారంటే ఇది ఎగ్జిట్ పోల్ అనేది అంత ప్రామాణికం కాదు అంటే. నేను అన్న ఎగ్జిట్ పోల్ వేరు, ఒపీనియన్ పోల్ వేరు. ఎగ్జిట్ పోల్ అనేది ఆ టైంలో ఎలక్షన్లో ఒకరోజు ముందు రోజు లేదా ఎలక్షన్ జరిగే రోజు తీసుకున్న పోలింగ్, ర్యాండమ్ శాంపుల్ తీసుకున్నారు. గతంలో ఏమున్నదో తేడా కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే అధునాతనమైన టెక్నాలజీ డెవలప్ అయింది కాబట్టి దాన్ని ఉపయోగించేశారు కాబట్టి ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు, ఒక్క నిమిషం. గాంధీ భవన్ నుంచి మా ప్రతినిధితో పాటుగా ఒక నేత కూడా ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఒకసారి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు అండ్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడే ఆల్మోస్ట్ ఎంతో అంబరాన్ని అంటినటువంటి సంబరాలను మనం చూస్తూ ఉన్నాము. సో ఆ నేపథ్యంలో అసలు మనకు అక్కడ కనిపిస్తూ ఉంది, మనకు స్క్రీన్లో కూడా కనిపిస్తూ ఉన్నారు ఆల్రెడీ. సో చాలామంది ఇప్పటికే గాంధీ భవన్కి చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. గాంధీ భవన్లో సంబరాలు నిర్వహిస్తూ ఉన్నారు. సో ప్రతి కార్యకర్త కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాదాపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ గడ్డపై జెండా ఎగరవేయబోతుంది అన్నటువంటి ఆనందాన్ని ఇప్పటికే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. 4-5 రౌండ్లో చేరేటప్పటికే. సో మనకు ఒకసారి అక్కడ గాంధీ భవన్ నుంచి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, హరీష్ ఫోన్ చేయలే నాకు.
హరీష్ ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? అండ్ ఇప్పటికే గాంధీ భవన్ పరిసర ప్రాంతాలకు పెద్ద ఎత్తున కూడా నేతలందరూ చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. సో ప్రతి రౌండ్కి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడే కనబడతా ఉంది. ప్రతి లీడ్లో కూడా పలు నియోజకవర్గాలలో మంత్రులు సైతం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ప్రీ పోల్ సర్వేలు కావచ్చు, అన్ని ఎగ్జిట్ పోల్ సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తారు. ప్రస్తుతం మన గాంధీ భవన్లో కూడా కోలాహలంగా మారింది. కార్యకర్తలు నేతలంతా కూడా పార్టీ గెలవబోతున్నట్టుగా కూడా ఆశాభావంతో కూడా అంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. మనం చూడవచ్చు. ప్రస్తుతం మనతో పాటు సుధీర్ రెడ్డి అధికార ప్రతినిధి ఉన్నారు. సో ఎట్లా చూస్తారు? మార్కు దాటిపోయింది, ముందంజలో కొనసాగుతుంది, 4-5 రౌండ్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడ్లో ఉన్నారు. ఎట్లా చూడబోతున్నారు? అదే ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి, 10 సంవత్సరాల్లో జరిగినటువంటి నియంతృత్వం, కేసీఆర్ అబద్ధ పరిపాలన, కేటీఆర్ అహంకారపూరితమైనటువంటి ధోరణి, ఇవన్నీ వెరసి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం రాబోతా ఉంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత 3.5 సంవత్సరాలు నిరంతరం ప్రజల మధ్య నుండి మేము పనిచేశాం. ప్రజలే మా లోకంగా మేము భావించి ప్రజల సమస్యలే ప్రజల దగ్గర తీసుకెళ్ళి ఇగో ఈ రకమైనటువంటి తప్పులు కేసీఆర్ చూస్తున్నాడు. చివరికి వాళ్ళు పెద్ద ఎత్తున గొప్పగా చెప్పుకునేటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఏం జరిగిందో మనం అందరం చూసాం. ఇవన్నీ ప్రజలు ఆలోచించి ఈరోజు తీర్పు చెప్తా ఉన్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది. కంఫర్టబుల్ మెజార్టీతో మేము అధికారంలోకి రాబోతా ఉన్నాం. పోస్టల్ బ్యాలెట్లో కూడా చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగించేది. అంటే ఎందుకు అంత పోస్టల్ బ్యాలెట్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యంలో కొనసాగేందుకు అవకాశాలు ఎందుకు వచ్చాయి? కాంగ్రెస్ పార్టీ ఏమన్నా పోస్టల్ బ్యాలెట్లో కూడా ముందంజలో ఉంది. ఈరోజు విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు ఎవరైనా సరే అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు. మీరు తెలంగాణలో ఉత్తరం చూసినా, దక్షిణం చూసినా, ఎక్కడ చూసినా కూడా ఒక హైదరాబాద్ ప్రాంతాలు కొంత ప్రాంతమే తప్ప మిగతా అంతా ప్రాంతం కూడా కాంగ్రెస్ పార్టీ ఒక ర్యాలీ కొనసాగుతూ ఉంది. ఎవరు చూసినా 10,000, 15,000 లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. అందుకే ఈరోజు ప్రజల్లో మార్పు కావాలని కోరుకున్నారు. ఈరోజు ఎప్పుడైతే తుక్కుగూడలో సోనియా గాంధీ గారి ద్వారా మేము 6 గ్యారెంటీలు పథకాలను ప్రవేశపెట్టారో ఆ రోజే ఓటర్ డిసైడ్ అయిపోయారు. సోనియా గాంధీ గారు మాట ఇస్తే తప్పకుండా ఖచ్చితంగా 100% నిలబడతారనే ఒక ఆలోచన, రేవంత్ రెడ్డి గారు వ్యూహాలు, రేవంత్ రెడ్డి గారి చతురత, రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ను ఎవరు ఎదుర్కోలేరు, కేసీఆర్కి ఎదురే లేదు అని చెప్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులకు కాదు, రేవంత్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఎదుర్కోగలడు, ఢీకొట్టగలడు, ఈ రాష్ట్రంలో ఒక నాయకుడు ఉన్నాడు అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత ఈరోజు ఈ రిజల్ట్ రావడానికి కారణమైంది. ఏది ఏమైనా సరే ఈరోజు రేపు 9వ తారీఖు నాడు మేము నిజాం కాలేజీ గ్రౌండ్లో అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నాం. సంబరాలు చేస్తాం, ఉత్సవాలు చేస్తాం. ఒక నిరంకుశమైనటువంటి, ఒక దుర్మార్గమైనటువంటి, ఒక శకుని పరిపాలన పోబోతా ఉంది. మంచి ప్రజా పరిపాలన రాబోతా ఉంది. అందుకే 100% మేము విజయం దిశలో మేము పయనిస్తూ ఉన్నాం. మీరు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ రాబోతున్నట్టు. బీఆర్ఎస్ నేతలు ఏమంటున్నారంటే ఇప్పటికే 5 రౌండ్లు కొనసాగితే ఇంకా రౌండ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారు అన్నట్టుగా వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మేము 65 స్థానాల్లో లీడ్లో ఉన్నాం, వాళ్ళు 30 స్థానాల్లో లీడ్లో ఉన్నారు. అవి కూడా మెజార్టీలు 15,000, 10,000 దాటిపోయినాయి. ఇంకెక్కడొస్తారు? అవన్నీ ఉట్టి భ్రమ. అందుకే చెప్తాను, కేటీఆర్కి ఇంకా అహంకారం ఉంది. ఆయన బుల్షిట్ లీడర్. ఇన్ని సంస్థలు సర్వే చేస్తే, ఒక పెద్ద అత్యున్నతమైనటువంటి సర్వేలు చేస్తే బుల్షిట్ అనేసాడు. ఈరోజు ఏవైతే సర్వేలు చెప్పినట్టు ప్రకారమే అవి నిజమై ఈరోజు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. ఆ బుల్షిట్ లీడర్ కూడా కనువిప్పి కావాలని కోరుకుంటా ఉన్నాను. 100% ఎన్ని రౌండ్లు వచ్చినా మా లీడ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా రాహుల్ గాంధీ అక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, కార్యకర్తలకు సూచనలు చేశాడు. అక్కడి నుంచి కదలొద్దు, కౌంటర్ కేంద్రాల వద్ద కూడా సూచనలు చేశాడు. ఎట్లా కొనసాగుతుంది కాంగ్రెస్ నేతలు అక్కడ ఏ విధమైన కార్యక్రమాలు అంటే గతంలో జరిగినటువంటి అనుభవాలు మా దృష్టిలో ఉన్నాయి. వాళ్ళు ఎంత దుర్మార్గం చేయాలో అంత దుర్మార్గం చేశారు. పోయినసారి గెలిచినటువంటి ఇబ్రాహీంపట్నంలో, పోయినసారి గెలిచినటువంటి తుంగతుర్తిలో, పోయినసారి గెలిచినటువంటి కోదాడలో కూడా డబ్బాలు మాయం చేసి, ఈవీఎం మిషన్లు మాయం చేసి, కనీసం లెక్క పెట్టకుండా చివరికి గెలుపు అని వాళ్ళు ప్రకటించుకున్నటువంటి సందర్భాలు చూసాం. ఈసారి అన్నిటికీ మేము సంసిద్ధమై ఉన్నాం. అన్నిటికీ మేము పూర్తి స్థాయిలో సంసిద్ధతగా ఉన్నాం. కాబట్టి అందుకే అన్ని రకాల వ్యూహాలు, అన్ని రకాల జాగ్రత్తలు, అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు మేము చేస్తాం. అందుకే ఆ రకమైనటువంటి మాకు ఆదేశాలు వచ్చాయి. ఆ రకంగానే మేము ప్రయత్నం చేస్తాం.
థ్యాంక్ యూ. చూడొచ్చు మొత్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తిగా ఏదైతే క్లీన్ స్వీప్ చేయబోతున్నాం ఉమ్మడి ఖమ్మం జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలలో కూడా పూర్తిగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ 65 స్థానాలకు పైగా కూడా ముందంజలో కొనసాగుతున్నది. ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించుతాం. ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా కౌంటింగ్ సెంటర్ల వద్ద కూడా అవకతవకలు పాల్పడి వాటన్నిటిని కూడా ధీటుగా కూడా సమాధానం చెప్తాం. ఇప్పుడు రాష్ట్రంలో రాబోయేది అధికారమే, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఏర్పడబోతుందని కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనం చూడొచ్చు గాంధీ భవన్ వేదిక కూడా పెద్ద ఎత్తున కోలాహలంతో నిండిపోయిన పరిస్థితి ఉన్నది. 88 ఫిగర్ అంటే చూడొచ్చు, 88 ఫిగర్తో కూడా కార్యకర్తలంతా కూడా చూపిస్తున్న నేపథ్యం కావచ్చు. ఖచ్చితంగా తెలంగాణలో 88 స్థానాలను కూడా గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నట్టుగా కూడా వాళ్ళు నినాదాలు కావచ్చు, సైన్ బోర్డులు కూడా పట్టుకొని వాళ్ళు కోలాహలం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పటికే మార్కు దాటిపోయింది. 65 స్థానాల్లో కొనసాగుతున్న నేపథ్యం కావచ్చు, ఇంకా కౌంటింగ్ జరుగుతున్న కేంద్రంగా కావచ్చు, అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మెజార్టీగా కొనసాగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున కూడా సంబరాలు చేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డికి జై, అలాగే కాంగ్రెస్ పార్టీకి జై అంటూ కూడా మార్పు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతున్నట్టు నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. రోజు మనం పెద్ద ఎత్తుగా బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. బాయ్ బాయ్ కేసీఆర్, సోనియమ్మ రాబోతున్నట్టుగా కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే అనిపిస్తుంది. మనతో పాటు కొంతమంది కార్యకర్తలు, నేతలు ఉన్నారు. అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ క్లీన్? అందరూ తెలంగాణ, యావత్ తెలంగాణ మార్పు కోరుకుంది. ఏదైతే ప్రియాంక గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మన రేవంత్ రెడ్డి గారు ఏదైతే స్లోగన్ ఇచ్చారో, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి. మీరు చూసారు, మనం ఎక్కడైతే స్టార్టింగ్ హైదరాబాద్ నుంచి యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం మార్పు కోరుకుంది. ఈరోజు మార్పు కోరుకుంది కాబట్టి ఈసారి కేసీఆర్ అనగడం జరిగింది. తప్పకుండా ఏదైతే రాహుల్ గాంధీ గారు ఆశించారో, ప్రియాంక గాంధీ గారు ఆశించారో, మన కాంగ్రెస్ ప్రభుత్వము ఏర్పాటు చేయడం జరుగుతుంది 100%. ఇప్పుడు ఏదైనా కేసీఆర్ గారు ఇంకా మీరు గవర్నమెంట్ ఫామ్ చేస్తారనే ఆలోచనలు మీరు బయటకు వచ్చేయాలి, తక్షణం రాజీనామా చేయాలి. కాంగ్రెస్ పార్టీని ఇంత విజయంగా మీరే చూస్తున్నారు, ఎంత కోలాహలంగా ఉందో గాంధీ భవన్. 100% మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాము. మీరు తక్షణమే రాజీనామా చేసి గవర్నమెంట్ రాజీనామా చేసి కాంగ్రెస్ గెలుస్తుందని జై కాంగ్రెస్. రోజు మొత్తం ఇప్పటికే కోలాహలంగా మారిపోయింది. పటాసులు కావచ్చు, బ్యాండ్ బాజాలు, కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అంటూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలతో కూడా కోలాహలంగా నిండిపోయిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడబోతుంది. బాయ్ బాయ్ కేసీఆర్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. మనం చూస్తే గాంధీ భవన్ చూడొచ్చు, పూర్తిగా కోలాహలంతో చూడొచ్చు. పూర్తిగా 88 ఫిగర్, 88 స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. బీఆర్ఎస్ 21 స్థానాల్లో రాబోతున్నట్టుగా కూడా కావచ్చు. బీజేపీకి సంబంధించి 4 స్థానాల్లో రాబోతుంది. ఎంఐఎం సంబంధించి గతంలో 7 స్థానాల్లోనే ఇప్పుడు 6 స్థానాల్లో రాబోతున్నట్టుగా కూడా చూసా సైన్ బోర్డులు కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 88 ఫిగర్తో కూడా ఆ బోర్డులు ప్రదర్శిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పటికే క్లీన్ స్వీప్ అయిపోయింది. గెలుపు ఖాయం ఇప్పటికే డిక్లేర్ చేశాం. మేము ఖచ్చితంగా తెలంగాణలో గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నట్టుగా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. స్టూడియో.